హలో ఆల్! ఈ వీడియోలో కేట్ విన్స్లెట్ గారు నటించిన అండ్ డైరెక్ట్ చేసిన 'గుడ్ బై జూన్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్య. ఒక గ్రూప్ ఆఫ్ సిబ్లింగ్స్ అయితే ఉంటారు. వాళ్ళ మధ్య కొన్ని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ పరంగా కొన్ని గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళ మదర్ అయిన జూన్‌కి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు. తనకి క్యాన్సర్ వ్యాధి ఉంటుంది. సో తన ఫైనల్ స్టేజెస్‌లో వీళ్ళ ఫ్యామిలీలో జరిగిన డ్రామా ఏంటి అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు రేపు ఓటీటీకి అండ్ థియేటర్‌లకి చాలా కంటెంట్ అయితే వస్తుంది. సో 2 ఛానల్‌లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా నీరసంగా అనిపించింది భయ్య. ఎందుకంటే మూవీ మెయిన్ థీమ్‌నే మెయిన్ లీడ్ అయిన జూన్ అనే ఆమెకి ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడడం అండ్ ఆ హాస్పిటల్‌లోనే మొత్తం సెటప్ అయ్యి ఉంటుంది. అండ్ ఆ ఫ్యామిలీలో జరిగే ఎమోషనల్ డ్రామాటిక్ ఈవెంట్స్ అన్ని కూడా చూపిస్తుంటారు. సో అందుకే చాలా అంటే చాలా నీరసంగా అనిపించింది నాకు. అసలు కేట్ విన్స్లెట్ గారు ఈ టైంలో యాక్షన్ వరకు ఓకే, బట్ డైరెక్షన్ ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ ఎమోషనల్లీ ఆమెకి ఏమైనా ట్రిగర్ అయిందేమో మరి ఈ మూవీ గురించి. నేను సింపుల్‌గా చెప్తా, నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. కానీ మూవీ ఒక విషయం చెప్తా, మన ఫ్యామిలీస్‌లో గాని, రిలేటివ్స్‌లో గాని ఎవరినైనా హాస్పిటల్‌లో పెట్టినప్పుడు వెళ్లి మూడీగా కూర్చొని ఫ్యామిలీస్ మధ్య స్ట్రగుల్స్ అండ్ కొన్ని ఎమోషనల్ సిట్యుయేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుద్ది. అంతకు మించి అయితే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కొంచెం కిడ్స్ మధ్య అండ్ గ్రాండ్ పేరెంట్స్ మధ్య కొన్ని కన్వర్సేషన్స్, మదర్‌కి అండ్ కిడ్స్‌కి మధ్య కొన్ని కన్వర్సేషన్స్ అండ్ వాళ్ళ మధ్య జరిగిన ఏమన్నా చిన్న చిన్న గొడవలు ఉంటే వాటిని సర్దుకుపోవడం, మళ్ళీ తిరిగి ప్యాచ్ అప్ అవ్వడం, ఇలాంటి ఎమోషన్స్ అన్నిటిని కూడా మీకు ఈ మూవీలో చూపించడం అయితే జరుగుద్ది. యాక్చువల్లీ ఒక మెయిన్ క్యారెక్టర్ అయ్యుండి తను చనిపోతున్న ఫైనల్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్‌కి మనం రూట్ చేయాలంటే ఆ క్యారెక్టర్‌ని చాలా ఎమోషనల్లీ మనం కనెక్ట్ చేయాలి. బట్ ఇక్కడ అదేముండదు. ఎమోషనల్లీ కనెక్షన్ అయితే ఎక్కడ ఉండదనమాట. డైరెక్ట్‌గా స్టోరీలోకి తీసుకెళ్ళిపోతారు. ఫ్యామిలీ గొడవలన్నీ చూపిస్తూ ఉంటారు. సో అదంతా కూడా తలపోటు వస్తుంటుంది. ఏదో సంతాప సభలో కూర్చొని ఇలా గొడవలన్నీ వింటున్నామన్న ఫీల్ అయితే వస్తది తప్ప ఆ క్యారెక్టర్స్‌కి, ఆ ఎమోషన్స్‌కి మనం అయితే రూట్ చేయం. నేనైతే ఎస్పెషల్లీ నాకు రూటెడ్‌గా అనిపించలేదు. అంత న్యాచురల్‌గా కూడా అనిపించలేదు. స్టార్ట్ టు ఎండ్ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బోర్ కొట్టేసింది భయ్య. లిటరల్లీ చెప్తున్నా, ఏదో సంతాప సభలో కూర్చొని ఈ సోది అంతా వింటున్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది తప్ప నాకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వలేకపోయాను. మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మీకు ఆ స్టార్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ అయితే కనెక్ట్ అవుతే కనుక అక్కడి నుంచి అలా కంటిన్యూ చేసి చూసేసుకోండి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. స్పెషల్లీ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఒక 2-3 సీన్స్ ఇబ్బంది పడతారు కానీ బట్ ప్రాబ్లం ఏం లేదు. మరీ అంత ఆక్వర్డ్ మూమెంట్స్ అయితే కాదు అవి. ఎమోషనల్లీ కనెక్ట్ అవి మూమెంట్స్ అవన్నీ కూడా. సో పర్లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈవినింగ్ శంబల మూవీ రివ్యూ అయితే వస్తుంది, అదే నైట్‌కి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఇన్‌స్టాలో కూడా ఖచ్చితంగా ఫాలో కొట్టండి. సో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లవ్ యూ ఆల్. బై.